మేము కూడా ఆడవాళ్ళని బ్యాటింగ్ చేసుకోవాలి. మా పూర్తి కాదు. మేము ఇంటర్మీడియట్లో వచ్చిన బాధ్యత వచ్చాం. తెలుగు ఆడదాం అంతే కానీ కబడ్డీ ఆడదాం. అప్పుడు మేము కబడ్డీ డైరెక్ట్ ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ అప్పుడు కబడ్డీ వచ్చింది. అంచేత మరి ఆ సామర్పూర్లో ఆ సీనియర్స్ అందరూ ఆడబట్టి మేము మోటివేట్ అయ్యి మేము ఆడిన తర్వాత అది మేము అనుకున్న స్థాయికి ఇచ్చాకపోవాలి. తర్వాత మేము పొరదాలి. అంటే ఈ సామర్పూర్లో ఉండబట్టి నాకు ఈ అవకాశం వచ్చింది. అదే వేరే ఊళ్ళో ఉంటే ఈ అవకాశం ఉండకపోయేదేమో. అంచేత నేను ఏంటంటే సామర్లకోట అనే ఊరిని నేను మర్చిపోలేను. ఎందుకని బికాజ్ ఆఫ్ సామర్లకోట నాకు ఇన్స్పిరేషన్. ఎవరు? సీనియర్స్, ఓల్డ్ ప్లేస్. ఆ రోజుల్లో ఆడబట్టి నేను ఈ స్థాయికి అనుకున్నాను. తర్వాత బాబు గారి గైడెన్స్. ఆయన వచ్చిన తర్వాత మీరు ఇలా చేస్తే మాట, ఇలా చేస్తే మాట, ఇలా చేస్తే ఆయన గైడెన్స్ ఇలా తెలుగు ఆడుతాం. అయితే ఏ రోజు కూడా మనం రేట్ ఎక్కుతామని అయితే ఆధార్ కార్డు పోతుంటామని అన్న ఉద్దేశం నేను అడుగుతుంది. భగవంతుడు దేవాలయం నాకు వచ్చింది. వాళ్ళు ఇంకో నెల రిపోర్ట్ చేయాలని అన్నారు ఉండకపోయారు. అంతే తర్వాత మన వైకుంఠం గారు కూడా ఇండస్ట్రీ మురళి మీకు తెలుసు కదా. మురళి కూడా ఈ సెంటర్ బాగా డెవలప్ చేసి స్టేట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్ మనకి సామర్లకోట తెలంగాణ. అప్పుడు ఈ 2 సెంటర్లోనే మన స్టేట్ టీమ్ ఉంటుంది. అంచేత ఏంటంటే మనకి అదే 2 సెంటర్లు ఉంటే మనకి ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం అక్కర్లేదు. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది? మరి శ్రీనాథ్ వెళ్ళారు, మరి పవన్ వీళ్ళందరూ కార్తో అందరూ నేషనల్ లెవెల్లో ఒక స్థాయికి వెళ్ళారు, కోకోలో ఒక స్థాయికి వెళ్ళారు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మరి స్టేడియం అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటుందంటే అదేంటి? దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అంచేత ఇప్పుడు మన ఇంట్లో కూడా అక్కడ రావడం ఇక్కడ పెట్టాం ఐడి కాలేజీ. అంచేత మనకు కావాల్సింది ఏంటంటే మనకి దృఢ సంకల్పం ఉండాలన్నమాట. మనకి అవుతే మనం పైకన్నా బాగుపడుతుంది. మిగతా అన్ని మామూలు సెలక్షన్స్ ఎలక్షన్స్ ఇవన్నీ ఆర్గనైజేషన్లో లోపాలు ఇవన్నీ ఇస్తామంటున్నారు కొంత టైప్ని కాము. అంచేతంటే ఐ నెవర్ ఫర్గెట్ అబౌట్ సామర్లకోట. బీయింగ్ ఏ సామర్లకోట సీజన్ అండ్ నా యొక్క కెరియర్ అంతా స్టార్ట్ అయింది ఇది యాజ్ ఏ ప్లేయర్ అండ్ యాజ్ ఏ పీఈటీ, యాజ్ ఏ కోచ్. ఐ స్టార్ట్ మై కెరీర్ విత్ సామర్లకోట. అయితే నెవర్ ఫర్గెట్ సామర్లకోట. అంచేతంటే సో మనం అందరితో కలిసి ఒక 10 నిమిషాలు కూర్చుని మన ఇల్లు అందులో పై కూరలు కూడా మనకోలే అందరూ సెట్ అయ్యి మంచి లీడ్ చేస్తున్నాను. రాంబాబు కూడా బాగా లీడ్ చేస్తున్నాడు. ఖోఖో మా సండే రాంబాబు ఖోఖో బాయ్స్, అబ్బాయిలేమో కబడ్డీ నోడేమో. సో వాడు ఆటలే కాకుండా దే ఆర్ ప్రొడ్యూస్ వెరీ గుడ్ ప్లేయర్స్. అది ఇంపార్టెంట్. అంచేతంటే మనకి అన్ని మనకి సాటిస్ఫాక్షన్ రికార్డింగ్ అవర్ ట్రైనీస్ అండ్ అవర్ ప్లేయర్స్. అంచేత చూసుకుంటున్నాం. అంటే మీరు కూడా బాగా ప్లేస్ తయారు చేస్తారని మోహన ఏం చెప్తాను. నా పేరు మోహన్ కృష్ణ. ఇంకా చాలా మంది నేను తెలియదు. వీడు మర్చిపోయి చెప్పడం మోహన్ కృష్ణ సరే భవన్. ಈಗ ఫస్ట్ మెడలిస్ట్ ఖోఖో శివబాబు ఫస్ట్ నేషనల్స్ ఏది ఖోఖో అండర్ 17 స్కూల్ నేషనల్స్ ఫస్ట్ ఆడాడు. ఫస్ట్ ఖోఖోలో మెడల్ వచ్చింది మోహన్. రాంబాబు నిలబడు ఆడు ఫస్ట్ గోల్డ్ మెడల్. గోల్డ్ మెడల్ ఫస్ట్ ఆడాడు. సిల్వర్ మెడల్ ఫస్ట్ ఇడు. నేషనల్ ఫస్ట్ ఆడడం ఖోఖో ఆడు అన్నమాట. అంత మీదే రెండు నేషనల్ గేమ్స్ ప్రైజ్ పడ్డా. ఈ 3 నేషనల్ గేమ్స్ ప్రైజ్ పడ్డా. ఇప్పుడు ఖోఖో నేషనల్స్ ఎన్నో 20 ఉంటారా? 22 అవ్వాలి అంటున్నారు. ముందు కాదు. అయితే అప్పుడు కబడ్డీ స్టార్ట్ చేసి జస్ట్ ముందే ఆడాలన్నమాట. స్టార్ట్ చేసి కబడ్డీ జాగ్రత్తకి నేను సాయిబాబా ఇందాక చెప్పారు కదా సామర్లకోటలో కొట్టడం మా అదృష్టం అందువల్ల వచ్చాయని చెప్పేసి. బట్ మేమేమనుకుంటున్నా మాత్రం మేము మున్సిపల్ హై స్కూల్లో సాయి గారికి చదవడం మా చాలా మంది ఉన్నారు, ఇతర స్కూల్లో చదివిన చాలా మంది ఉన్నారు. కానీ మేమే ఈయన దగ్గర ఉన్న వాళ్ళం మాత్రమే లైఫ్ని లీడ్ చేయగలుగుతాం. అంటే సెటిల్మెంట్ అని కాదు. ఒక ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏం చేసినా మమ్మల్ని లైఫ్ అలా లీడ్ చేయాలి. ఒక ఇన్స్పిరేషన్ సాయి గారు మాకు రోల్ మోడల్. ఎవరైనా సరే వాళ్ళ కెరీర్ కోసం చూసుకుంటారు. ప్రతి వాళ్ళు ఎవరైనా కెరీర్ కోసం చూసుకుంటారు. సాయి గారు వాళ్ళ పిల్లల కోసం చూసుకుంటారు, మా కోసం.